హలో ఫ్రెండ్స్, నేను మీకు తెలుసు నా స్థానం మీ మనస్సు మళ్ళీ మీ ముందుకు వచ్చేసా భారీ బడ్జెట్ డైలాగ్స్తో. సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో చేయడానికి కారణం, చాలామంది అడుగుతున్నారు ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయా అంటే దొరకవు. ప్యారిస్ ఎలా ఉంది అంటే, యూరోప్ ఎలా ఉంది అని అడిగారంటే ఇట్లా స్లోగా హీరో నడుచుకుంటూ వస్తాడనమాట. సో ఇదంతా సినిమాలో బాగుంటుంది, మంచి లొకేషన్ చూపిస్తారు, కానీ ఒరిజినల్గా ప్యారిస్ ఏంటి, అక్కడ యూరోప్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, స్టడీస్ ఎలా ఉంటుంది అంటే బావా అబ్బే ఏంటి బ్రో అంత మాట అన్నావు? చాలామంది పాజిటివ్గా చెప్తున్నారు అన్నమాట. ఈ మధ్యన యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నా, లైఫ్ ఇన్ ప్యారిస్, లైఫ్ ఇన్ యూరోప్, లైఫ్ ఇన్ అమెరికా, అమెరికా కుట్టి, అమెరికాలో అబ్బాయి, అమెరికాలో అమ్మాయి. సో ఇలా చెప్తా ఉన్నారు. కానీ రియాలిటీని ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో చెప్తాను, పార్ట్ టైం జాబ్స్ గురించి, ప్యారిస్ గురించి అవన్నీ. సో రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సెకండ్ సెమిస్టర్ అప్పుడే స్టార్ట్ అయింది. టైం చూస్తే 8:27 పొద్దున్న. ఎవరు రాలేదు. సెప్టెంబర్ ఇంటెక్. సో ఇంకా టైం 8:34 అయింది, ఇంకా ఎవరు రాలేదు. సో చూస్తున్నా ఎవరన్నా వస్తారా అని. సో మా ఫ్రెండ్స్ అందరికీ బాగా ఎక్కింది. సో ఫస్ట్ సెమిస్టర్కి లాస్ట్ సెమిస్టర్కి చాలా ఆ డిఫరెన్స్ అనేది కనబడింది. స్టైల్ కూడా మారింది మీరు చూస్తే. స్టూడెంట్స్కి చాలా పంచువాలిటీ ఎక్కువ కదా, అసలు ఎవ్వరు రాలేదు. సో క్లాస్ 8:30 కంటే మన వాళ్ళు 9:30, 10 o'clockకి అలా వస్తారన్నమాట. తెలిసిందే కదా మన పంచువాలిటీ లెవెల్. సో అలా ప్రొఫెసర్ అయితే వచ్చాడు, మొత్తానికి చెప్తున్నాడు. మీరు పక్కన క్లాస్లో చూడొచ్చు. సో చాలామంది లాస్ట్ టైం గొడవ చేశారు, ఎందుకంటే నేను బాగా యూట్యూబ్లో ఎదిగిపోతానని భయంతో. సో చాలామంది కంప్లైంట్ అయితే చేశారు వీడియోస్ తీస్తున్నానని. సో అందుకే అక్కడక్కడ తీయాల్సి వచ్చింది. నేనేం చేశానంటే వెళ్ళి డైరెక్ట్గా చైర్మన్ అయితే కలిశాను. సో చైర్మన్ డైరెక్ట్గా పర్మిషన్ అయితే ఇచ్చింది వీడియోస్ తీసుకోమని. సో మా ఫ్రెండ్స్ని కూడా అడిగాను. సో వాళ్ళకి కూడా చాలామంది ఓకే అన్నారు. అలా మొత్తానికి ఫస్ట్ సెమిస్టర్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. చాలా వీడియోస్లో చూపించాను మీకు, ఒరిజినల్ ఫ్యాక్ట్స్ చెప్పాను. ఈ వీడియోలో ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్, ప్యారిస్లో కానీ ఫ్రాన్స్లో పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయా? దొరకవు. సింపుల్గా చెప్తున్నా, ప్యారిస్లో పార్ట్ టైం జాబ్స్ దొరకవు. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. మీరు పార్ట్ టైం జాబ్స్ యూకేలో చూసుకున్నా, ఇంగ్లీష్ కంట్రీలో చూస్తే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చాలామంది చెప్తున్నారు అన్నమాట యూకే బాగాలేదని, కానీ మీరు నమ్మద్దు. మీరు వెళ్ళి రీసెర్చ్ చేసుకోండి. ఎందుకంటే నేను యూకేలో ఉండొచ్చాను, నాకు తెలుసు అక్కడ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయని. ఎందుకంటే అది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, డెఫినెట్లీ అక్కడ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి వచ్చిన మార్కుల్లో ఏదో ఒక విలేజ్ ఏరియాకి వెళ్తారు. సో అక్కడేమో ఫీజు చాలా తక్కువ ఉంటుంది, అక్కడ పార్ట్ టైం జాబ్స్ ఉండవు. కానీ జస్ట్ జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు, యూకే బాగాలేదండి, అక్కడ యూకే అసలు మంచిగా లేదు, యూఎస్ అయితే బాగుండేది, యూరోప్లో ఫ్రాన్స్ వెళ్తే చాలా బాగుంటుంది అక్కడ ఎడ్యుకేషన్ అని ఒక జడ్జ్మెంట్కి వచ్చేస్తారు. కానీ మీరు ఫ్రాన్స్కి వచ్చి చూస్తే, ప్యారిస్లో వచ్చి చూస్తే అసలు అన్సేఫ్ ఉంటుంది ఇక్కడ. మీరు చూస్తే ఎడ్యుకేషన్ కూడా అసలు అంత బాగోదు, పబ్లిక్ యూనివర్సిటీ కానీ ప్రైవేట్ యూనివర్సిటీ కానీ. సో అందుకే మీరు చూస్తే ప్యారిస్లో యూత్ కానీ యూరోప్లో యూత్ ఎవరు సరిగ్గా చదువుకోరు. వాళ్ళు చదువుని మధ్యలోనే ఆపేస్తారు, హై స్కూల్తోనే. తర్వాత జాబ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత బాగోదని. నిజం చెప్పాలంటే సో ఇది రియల్ ఫ్యాక్ట్ అన్నమాట. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగోదు, పార్ట్ టైం జాబ్స్ కూడా అంతంత మాత్రమే. ఇంకేంటి, ఇంకా హెల్త్కి వెళ్దాం ఇప్పుడు. యూకేలో అయితే మీకు కొన్ని ఏరియాస్ బట్టి ఉంటుందన్నమాట. సో మీరు లండన్, ఇంగ్లాండ్లో చూసుకుంటే కొంచెం కష్టమే. అదే స్కాట్లాండ్, నార్థన్ ఐర్లాండ్ చూస్తే మీకు అక్కడ హెల్త్ సిస్టమ్ వచ్చేసి జీపీ అంటారు. సో అక్కడ ఎన్హెచ్ఎస్ ఉంటుంది. మీరు మంత్లీ 50,000 పే చేయాలి స్టూడెంట్స్. అయితే ఫ్రాన్స్కి వచ్చేసి మీకు ఇక్కడ ఎస్జీ అంటారు, సోషల్ సెక్యూరిటీ అంటారు. అది కడితే అది ఫ్రీ అన్నమాట. కానీ మీకు ఏదన్నా హాస్పిటల్ చెకప్కి వెళ్ళాలంటే మీకు 25 euros అట్లా కట్టాల్సి వస్తుంది. అదే పబ్లిక్ హాస్పిటల్స్ ప్యారిస్లో వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను, అక్కడ ఏమీ కట్టనవసరం లేదు, కానీ చాలా క్యూ ఉంటుంది. ఎమర్జెన్సీ అయితేనే ట్రీట్ చేస్తారు. సో అలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మీకు మీరు చూస్తే ఇట్లా బ్యూటిఫుల్గా ఉంది సీనరీ అని చూసి స్టేటస్ చూసి మోసపోవద్దు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి లాంగ్వేజ్ ఫీలింగ్ బాగా ఉంటుంది. మీకు లాంగ్వేజ్ రాకుండా మీరు ఇక్కడికి వచ్చారంటే మీ బతుకు బానిస బతికే.
వాళ్ళు అదో రకంగా చూస్తారు. మీరు ఇక్కడ వస్తే మీకు తెలుస్తుంది మాట. ఇంకా ప్రతి ఇయర్ చాలామంది వచ్చేస్తున్నారు అబ్రాడ్ కానీ. సో అందుకే ఫ్రాన్స్ గవర్నమెంట్ ఏం చేసిందంటే నెక్స్ట్ ఇయర్ నుంచి రూల్స్ చాలా స్ట్రిక్ట్ చేస్తుంది 2025 నుంచి. సో ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా పంపించేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాము. ఇవాళ ఇండియాకి, ఫ్రాన్స్కి, యూకేకి కంపేర్ చేద్దాం. ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్ కేర్లో కానీ, జాబ్స్లో కానీ, కెరియర్స్లో కానీ, సేఫ్టీ కానీ అవన్నీ చూసుకుందాము. నాకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తాను. సో హయ్యర్ ఎడ్యుకేషన్ చూసారంటే మీరు ఫ్రాన్స్లో వచ్చేసి 10 lakhs 12 lakhs ఉంటుంది ఇయర్లీ. సో కాలేజ్ వచ్చేసి ఏపీఎస్ ఉన్న కాలేజెస్కి 12 lakhs ఉంటుంది. మీరు అలా సీనరీస్ చూసి మోసపోవద్దు. అందుకే మాట ఈ వీడియో చేస్తుంది. కారణం బాగుంటుంది అని నమ్మించడానికి కోసం కాదు. సో అక్కడ ఫ్రాన్స్లో ఫీజు వచ్చేసి చెప్పాను కదా 10 lakhs 12 lakhs ఉంటుంది మంచి కాలేజెస్ అయితే. కొన్ని కాలేజెస్ అయితే 20 lakhs కూడా ఉన్నాయి ఇయర్లీ. సో మీరు చూజ్ చేసుకోవడం మీ దాని మీద బట్టి ఉంటుంది. సో అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్, హైలీ గ్లోబలీ ర్యాంక్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ జస్ట్ బాగుంటాయి అన్నమాట చెప్పడానికి. కానీ ఫ్యాక్ట్స్ మాత్రం వీళ్ళకి ప్రొఫెసర్స్కి ఇంగ్లీష్ సరిగ్గా రాదు. ఎందుకంటే ఇక్కడ అంతా ఫ్రెంచ్ ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళు చెప్పే ఇంగ్లీష్ కూడా మీకు అర్థం కాదు. సో ఎందుకు అట్లా అన్నానంటే మా ఫ్రెండ్స్కి తెలుసు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. సో అక్కడ లివింగ్ కాస్టెస్ ఎలా ఉంటాయి స్టూడెంట్స్కి 1000 euros అవుతుందండి మంచి బతకాలంటే ప్యారిస్లో మినిమం. సో మ్యాక్సిమం నేను చెప్పట్లే, మినిమం చెప్తున్నాను. ఎలాగన్నా చూసుకుంటే 50,000 ఖర్చు అయితే అవుతుంది మీకు, ఇది ష్యూర్. సో మీరు అక్కడ ప్రోస్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఆ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ చెప్పాను కదా లాంగ్వేజ్ ప్రొఫెసర్స్ అనేది రిస్క్ మీ మీదే అది. సో కాన్స్ చూద్దాం ఇప్పుడు. అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఆల్రెడీ మీకు ఎన్నో వీడియోస్లో చెప్పాను. స్కాలర్షిప్స్ ఉండవు యూరోప్లో. సో స్కాలర్షిప్ వస్తే మంచిదే, చాలా హైలీ మెరిట్ స్టూడెంట్స్కి అయితే వస్తాయి. మోస్ట్లీ 99% స్కాలర్షిప్స్ రావు. సో యూకేలో ట్యూషన్ ఫీజు చూద్దాము. సో అక్కడ 10 lakhs నుంచి 30 lakhs వరకు ఉంటాయి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. సో చాలా అక్కడ పాపులర్ యూనివర్సిటీస్ మీరు వినొచ్చు, ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్ అన్నీ యూకే నుంచే వస్తాయి. సో అక్కడ వాళ్ళు ప్రాక్టికల్గా లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. యూకేలో వచ్చేసి రీసెర్చ్ అంతా బాగానే ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ అగైన్. మళ్ళీ మీరు ఏదో చెత్త యూనివర్సిటీలోకి వెళ్ళి నన్ను అనద్దు. సో అక్కడ లివింగ్ కాస్టెస్ వచ్చేసి సేమ్ 50,000 ₹1,00,000 లోపల ఉంటుంది. డిపెండ్స్ అపాన్ అగైన్ ఏరియా బట్టి. సో యూకేలో మీకు అక్కడ ప్రోస్ ఏంటి, సో అక్కడ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో అన్నీ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయి ఎక్కువ. ప్యారిస్లో, యూరోప్లో లాగా కాదు. సో అక్కడ కాన్స్ చూద్దాం. అడ్మిషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట యూకేలో యూనివర్సిటీ రావడానికి. సో ఈ మధ్యన యూకే కూడా ఏం చేసిందంటే చాలా స్ట్రిక్ట్ చేసేసింది, చాలా స్క్రాప్ని తీసేస్తుంది అన్నమాట. సో చాలా ఎక్స్పెన్సివ్ కూడా కొంచెం యూకేలో లివింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చి. ఇప్పుడు ఇండియాలో చూద్దాం. ఇండియాలో ట్యూషన్ ఫీజు వచ్చేసి 20,000 నుంచి 2 lakhs ఇయర్స్ ఉంటాయి. మీకు టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్. సో చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి మీరు అక్కడ చూసినట్టయితే. అందుకని మన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో అక్కడ ఆన్లైన్ హైబ్రిడ్ ఎడ్యుకేషన్ ఈ మధ్యన ఎక్కువ అయిపోతుంది ఇండియాలో కూడా. సో లివింగ్ కాస్ట్ చూస్తే మీకు స్టూడెంట్స్కి 15,000 కూడా అవ్వవు. ఎందుకంటే మీ ఇంట్లోనే ఉంటారు, మీకు సొంత ఇల్లు ఉంటాయి, మీకు ఫుడ్ కూడా ఛార్జ్ అవ్వదు. సో అక్కడ ప్రోస్ ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. కాస్ట్ ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్ అంటే మీకు ఎడ్యుకేషన్ అనేది చాలా చీప్లో అయిపోతుంది. సో మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీరు టెక్నికల్గా మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ చేస్తే మంచి మార్క్స్ వస్తే స్కిల్స్ ఉంటాయి. చూసినట్టయితే ఇంజనీరింగ్లో కుర్రోళ్ళందరూ రోడ్డు మీదే ఉంటున్నారు, మనకు తెలిసిందే. అందులో ఇండియాలో పాపులేషన్ కూడా ఎక్కువ అయిపోతుంది. సో మీరు అక్కడ కాన్స్ చూసారనుకోండి, ఓవర్ క్రౌడెడ్గా ఉంటుంది కొంచెం ఎడ్యుకేషన్ సిస్టమ్. అంత క్వాలిటీ కూడా ఉండదు ఎడ్యుకేషన్ సిస్టమ్. అవే చెప్పిన థియరీలే చెప్తూ ఉంటారు. సో సేమ్ ఇంచుమించు ప్యారిస్, ఇండియన్ ఎడ్యుకేషన్ కొంచెం సిమిలారిటీస్ అయితే ఉంటాయి. సో హెల్త్ కేర్ వచ్చేసి మీకు ఫ్రాన్స్లో చూద్దాం. ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ అని చెప్పాను కదా. సో మీకు 70 to 100% ఫీజు రియంబర్స్మెంట్ చేస్తారు. మీరు హాస్పిటల్కి వెళ్తే 20 euros ఖర్చు అవుతాయి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే. సో హై క్వాలిటీ కేర్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు యూకేలో చూసినట్టయితే NHS అంటారు, సో IHS అంటారు, ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి
50,000 కట్టాలి ఇయర్లీ. సో మొత్తం ఫ్రీ అన్నమాట ఆపరేషన్స్ అవన్నీ. సో ప్రైవేట్ కేర్ కూడా ఉంటుంది, అది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో అక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ వచ్చేసి మీరు దగ్గరున్న హాస్పిటల్లో రిజిస్టర్ చేసుకుంటే మీకు ఏది వచ్చినా కానీ మీకు అంతా సరి అయిపోతుంది. మెడిసిన్స్ కూడా ఫ్రీ ఉంటుంది మీకు స్కాట్లాండ్, ఐర్లాండ్, ఈ వేల్స్లో. కానీ ఇంగ్లాండ్లో మీకే మెడిసిన్స్కి మీరే కట్టుకోవాలి. సో ఫ్రాన్స్లో కూడా మీరే కట్టాలి. ఇక్కడ ఏదన్నా మెడిసిన్స్ వస్తే వాళ్ళు €100 అయిందనుకోండి, మనకు €10కి ఇస్తారన్నమాట. మీకు ఇండియాలో హెల్త్ సెక్టర్ గురించి తెలిసిందే, ప్రైవేట్ పబ్లిక్ హాస్పిటల్స్ ఉంటాయి. ప్రైవేట్ హాస్పిటల్స్లోనే జాయిన్ చేస్తారని మన అందరికి తెలిసిందే. అక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో అందుకే ఇండియా గురించి నేను ఎక్కువ చెప్పను, పబ్లిక్ హాస్పిటల్స్ గురించి ఎలా ఉంటాయి అన్నది మీకే తెలుసు. సో ఇప్పుడు జాబ్స్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్కి వద్దాం. సో ఫ్రాన్స్లో లగ్జరీ, సో ఫ్యాషన్, హాస్పిటాలిటీ, ఇంజనీరింగ్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆపర్చునిటీస్. సో 35 అవర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ వర్క్ కల్చర్ వచ్చేసి ఇక్కడ ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. హై అండ్ అన్ఎంప్లాయ్మెంట్ చెప్పాను కదా, ఇక్కడ ఎక్కువ చదవరు, హై ఎడ్యుకేషన్తోనే ఆపేస్తారు, హై స్కూల్తోనే. ఇంకా లాంగ్వేజ్ ఎక్కువ రిక్వైర్మెంట్స్ అవుతుంది. ఇక్కడ టాలెంట్ పాస్పోర్ట్ అన్న ఒక వీసా ఇస్తారు, అంత స్కిల్డ్ వర్కర్స్కి అంత ఈజీగా ఇవ్వరు. సో ఇంకా యూకేలో వచ్చేసి చాలా స్ట్రాంగ్ మార్కెట్ ఉంటుంది మాట, ఫైనాన్షియల్గా కానీ టెక్నికల్గా, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అన్ని సెక్టర్స్లో యూకే ఇస్ ద బెస్ట్. అండ్ వర్క్ కల్చర్ వచ్చేసి సేమ్ అవర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట, యూరోప్లో కాకుండా. మీరు ఫ్రాన్స్లో చూసుకుంటే మీకు చాలా రూల్స్ ఉంటాయి, మిమ్మల్ని తీసేయలేరు. ఒకవేళ మీకు కాంట్రాక్ట్ జాబ్ వచ్చిందంటే వాళ్ళు తీయడానికి కుదరదు మీకు. అదే యూకేలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు అక్కడ పాయింట్ బేస్ సిస్టమ్ ఉంటుంది యూకేలో మీకు ప్రొఫెషనల్గా వెళ్ళాలంటే. అదే ఫ్రాన్స్లో అలా కాదు. మీకు ఒకసారి జాబ్ వచ్చి, మంచి జాబ్ వచ్చి, కాంట్రాక్ట్ వచ్చిందంటే తీయడం చాలా కష్టము. ఇక్కడ వర్కర్స్కి చాలా రూల్స్ అయితే చాలా బాగుంటుంది. కానీ ప్రాబ్లం వచ్చేసి చాలా లాంగ్వేజ్ ఒక్కటి. ఇండియాలో కూడా మీకు ఐటీ, స్టార్టప్స్, మ్యానుఫ్యాక్చరింగ్ చాలా అయితే ఉన్నాయి. ఇండియాలో కూడా బాగానే జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ యూకే లాగే చాలా అవర్స్ ఎక్కువ వర్క్ చేస్తూ ఉండాలి. ఫ్రాన్స్ అయితే ఓన్లీ 35 అవర్స్ అనుకుంటా, 35 to 40 అవర్స్ మినిమం. సో సేఫ్టీ విధానంగా వస్తే ప్యారిస్, ఫ్రాన్స్ అంటే వేస్ట్. ఇక్కడ పిక్ పాకెట్ ఎక్కువ జరుగుతాయి, బండిలు పోతాయి. సో ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చేశాను ప్యారిస్ అన్సేఫ్ అని. ఇంకా దాని గురించి ఎక్కువ ఏముంది చెప్పడానికి. అందుకే టూరిస్ట్ హెవీ ఏరియాస్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ప్యారిస్ వస్తే. యూకేలో కూడా అంతే. కొన్ని సిటీస్ చాలా హై లెవెల్లో సేఫ్టీగా ఉంటాయి యూకేలో. ఇప్పుడు స్కాట్లాండ్ మీరు చూసినట్టయితే అక్కడ బెస్ట్ పోలీస్ ఉంటారు. వరల్డ్స్ ఫస్ట్ పోలీస్, బెస్ట్ పోలీసు స్కాట్లాండ్లోనే అని ఇచ్చారు. సో అక్కడ పోలీస్ సర్వేలెన్స్ సిస్టమ్స్ అన్నీ బాగుంటాయి యూకేలో. కానీ ప్యారిస్లో అలా కాదు. సో కొంచెం క్రైమ్ తక్కువ ఉంటుంది యూకేలో. ప్యారిస్లో చాలా క్రైమ్స్ ఉన్నాయి. నా ఐఫోన్ పోయింది, నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేయనన్నారు. దొంగ దొరికినా ఏం చేయలేరు, అదే చెప్పారు. మీరు ప్యారిస్లో అంత కాస్ట్లీ ఫోన్ వాడద్దు అని చెప్పారు. సో అందుకే ఇండియాలో వస్తే మీకు చాలా ఇప్పుడు సేఫ్టీ కూడా పెరిగిపోయింది. గేట్వేస్ వస్తున్నాయి అన్నీ. ఇప్పుడు డూప్లెక్స్ హౌసెస్ అన్నీ ఒక కమ్యూనిటీ ద్వారా ఎవరు లోపలికి వెళ్ళలేదు. సో అలా సేఫ్టీ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా క్రైమ్స్ ఉన్నాయి. ఇంకేం చెప్పమంటారు, లైఫ్ స్టైల్ మొత్తానికి. ఫ్రాన్స్ వచ్చేసి కల్చర్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, హై క్వాలిటీ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇదంతా కొంచెం కొంచెం పర్వాలేదు. సో యూకే వచ్చేసి బెస్ట్ మాట. ఎందుకంటే అక్కడ హెల్త్ మీరు హెల్త్లో చూసినా కానీ బెస్టే అక్కడ. ఇండియా కూడా ఇప్పుడు ర్యాపిడ్లీ గ్రోయింగ్ నేషన్ అనమాట. ఇండియాని కూడా తక్కువ తీయడానికి లేదు. సో మొత్తానికి ఇప్పుడు నేను సమ్మరైజ్ చేసేస్తున్నా. మీకు ఏ కంట్రీ బెస్ట్ అనేది మీరు కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో చెప్పాలంటే ఇది రియల్ స్టోరీ. సో అలా మీరు ఇట్లా చూపించేసి మీరు రియల్గా ఫ్యాక్ట్స్ చేయకుండా ఇది బాగుంటుంది, ఇక్కడ కష్టాలు చెప్పండి. ఒకడు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు అంటే వాడిని గొడ్డు చాకరీ చేపిస్తారు. ఇవన్నీ చెప్పరు. జస్ట్ మంచి స్టేటస్లు పెట్టేసి మీరు 20 lakhs ఇక్కడికి వచ్చేసి పే చేయొచ్చు, హలో యూట్యూబర్స్ ఇట్లా మంచి వాయిస్లో చెప్తూ ఉంటారు. అబ్బాయిలు కూడా ఎక్కువ ఎందుకు అమ్మాయిల వీడియోస్ చూస్తారు, అదొక సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం, అదొక ఆనందం, తృప్తి మాట. సో నిజాలు చెప్పే వీడియోస్ ఎవరు చూడరు. సో ఇప్పటికే వీడియో కూడా చాలా పెద్దగా అయిపోయింది. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది క్రిస్మస్ మార్కెట్. వీటి గురించి నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే జస్ట్ ఈ వీడియో, నేను ఇలాంటి వీడియో లింక్ ఫ్యూచర్లో చేయను, అన్నీ చెప్పేశాను. సో ఇప్పుడు నా ఫైనల్ కంక్లూజన్ యూకే బెస్టా
యూరోప్ బెస్టా ఇండియా బెస్టా అంటే యూకే ఇస్ ద బెస్ట్ అని చెప్పచ్చు. ఇంకా ఇండియా కూడా బెస్ట్ కంపేర్ టు యూరోప్. అన్ని విధాలుగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను 3 కంట్రీస్లో. ఇది నా ఒపీనియన్ కాదు, ఇది రియల్ ఫ్యాక్ట్. ఇది మీకు అబద్ధాలు చెప్పేవాళ్ళు కావాలా లేకపోతే నిజం చెప్పేవాళ్ళు కావాలా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఇంకా మీకు పాజిటివ్గా చెప్పాలి అంటే అలాగే చెప్తాను. కింద కమెంట్ అయితే చేయండి. సో రియాలిటీ కావాలన్న వాళ్ళు కింద కమెంట్ చేయండి, మీ ఇష్టం. ఎందుకంటే మీకు జెన్యున్గా చెప్పాలంటే జెన్యున్గా చెప్తాను, లేదా అందరిలాగా వీడియోస్ చూపించి అబ్బా ఇది తోపు ఇక్కడికి వస్తే సెటిల్ అయిపోవచ్చు అలా చేయమన్నా చేస్తాను. అది డిపెండ్స్ ఆన్ మీ ఇంట్రెస్ట్. సో శాంతాక్లాస్ కూడా వచ్చాడు చూడండి వెనకాల. సో హ్యాపీ క్రిస్మస్ మీ అందరికీ. నాకు తెలుసు ఇంకా క్రిస్మస్కి 1 మంత్ ఉందని. సో చాలామంది మళ్ళీ నేను క్రిస్టియన్ అనుకుంటారు, అలా అని కాదు. జస్ట్ చూడండి శాంతాక్లాస్ కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాడు. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే రోజుకు ఒకటి వస్తుంది, కానీ మీరు కమెంట్ చేసి సపోర్ట్ చేస్తే. లేదా ఇంకా నేను ఏం చేయలేను. సో ఇంకా నేను ఇలాంటి వీడియోస్ కూడా చెయ్యను, అది మీ ఇష్టం. సబ్స్క్రైబర్స్ మీరు నా ఆర్మీ. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యాన్స్. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారో, నాకు మాత్రం ఆర్మీ ఉంది. థ్యాంక్ యూ. ఇవాళ నేను ఈ స్టేజ్లో ఇలా నుంచున్నానంటే ఎవరు లేకుండా అది కేవలం మీ వల్ల. థ్యాంక్ యూ.